హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిహారీ డైరీ ఛానల్. ఈ రోజు మీ ముందుకి మళ్ళీ ఒక ప్రముఖ అమరావతి అప్డేట్తో వచ్చాం. ఈ రోజు మీకు చెప్పబోయే విషయం అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గురించి. ఇది ఫ్యూచర్లో మన క్యాపిటల్ అమరావతికి హైదరాబాద్ నుండి డైరెక్ట్ హై స్పీడ్ కనెక్టివిటీ ఇస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే గురించి చాలా మందికి ఫుల్ డీటెయిల్స్ తెలియకపోవచ్చు, కానీ రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ క్లియరెన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతిని హైదరాబాద్ తో డైరెక్ట్ గా కనెక్ట్ చేయడం కోసం ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ని డిజైన్ చేశారు. ఈ ఎక్స్ప్రెస్ వే టోటల్ లెంత్ అప్రాక్సిమేట్లీ 220 కిలోమీటర్స్. ఇది 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ హైవే గా డిజైన్ చేశారు. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ని 16,000 crores వరకు ఎస్టిమేట్ చేశారు. రోడ్ డిజైన్ లో కర్వ్స్ తక్కువ, స్పీడ్ లిమిట్స్ ఎక్కువ ఉంటాయి. ట్రావెల్ టైం హైదరాబాద్ టు అమరావతి అరౌండ్ 3.5 అవర్స్ లో కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు వరకు రెగ్యులర్ గా 6 to 7 అవర్స్ పట్టేది, కానీ ఈ ఎక్స్ప్రెస్ వే తర్వాత టైం అండ్ ఫ్యూయల్ రెండు సేవ్ అవుతాయి. ఎక్స్ప్రెస్ వే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అండ్ ఎండ్ పాయింట్ అమరావతిలో సీడ్ క్యాపిటల్ రోడ్ దగ్గర ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటాయని ప్రపోజ్ చేశారు. రూట్ లో తెలంగాణ, నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో పాస్ ఉంటుంది. విలేజెస్ అండ్ టౌన్స్ బైపాస్ చేసి డిజైన్ చేశారు. సో లోకల్ ట్రాఫిక్ డిస్టర్బ్ కాకుండా హై స్పీడ్ జర్నీ పాసిబుల్ అవుతుంది దీనివల్ల. మార్చ్ 2024 లో NHAI అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చారు. DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ అండర్ వే. సర్వే టీమ్స్ రూట్ ని యాసెస్ చేసి జియో టెక్నికల్ సర్వే, సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. భూమి అక్విజిషన్ గురించి కూడా టాక్ స్టార్ట్ అయ్యాయి, ఎస్పెషల్లీ తెలంగాణ ఏపీ బార్డర్ ఏరియాలో. ఈ రోడ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? ఎకనామిక్ గ్రోత్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య బిజినెస్ అండ్ ట్రేడ్ కి బూస్ట్ ఉంటుంది. లాజిస్టిక్స్, అమరావతిలో డెవలప్ అవ్వబోతున్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జోన్స్ కి డైరెక్ట్ సపోర్ట్ ఉండబోతుంది. ట్రావెల్, IT, అడ్మిన్, లీగల్ సెక్టర్స్ లో పనిచేస్తున్న వాళ్ళకి టైం అండ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఎమర్జెన్సీ మూవ్మెంట్, డిజాస్టర్స్ ఆర్ మెడికల్ రెస్పాన్స్ కి ఎక్స్ప్రెస్ మోడ్ అవైలబుల్ ఉంటుంది. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఫ్రెష్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో నేషనల్ హైవేస్ అథారిటీ ప్రికాషన్స్ తో ప్లాన్ చేయడం స్టార్ట్ చేసింది. ఆల్రెడీ మనం చూసాం అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు లాంటి బిల్డింగ్ స్పీడ్ గా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే కూడా స్పీడ్ తో ప్లాన్ లో ఉంటే అమరావతిలో నేషనల్ లెవెల్ కనెక్టివిటీ స్పీడ్ అప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు అమరావతికి హైదరాబాద్ నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ ఎలా వస్తుంది అని. అది ప్రెసెంట్ స్టేజ్ లో ఎక్కడుంది అండ్ ఫ్యూచర్ లో మనకి ఎలా ఉపయోగపడుతుందో. సో ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకో అమరావతి అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.